అయితే ఇక్కడ ఇంకొక వార్త ఉందిగో, నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి వార్త ఇది. నా పక్కనున్నోళ్ళే నన్ను పని చేయనిస్తలేరు, వాళ్ళందరికీ నా కుర్చీపైనే ఆశ. నేను కుర్చీలో కూర్చొని నా ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చోండి అంటే వినేవాళ్ళే లేరు. నా కుర్చీపైనే ఇంకో కుర్చీ వేసుకొని కూర్చుందాం అనుకునే వాళ్ళే ఉన్నారు. అట్లా సాధ్యం కాదు కదా, చెప్పేవాళ్ళే ఎక్కువ ఉన్నారు, మనం చెప్తే వినేవాళ్ళు లేరు అని ఢిల్లీలో మీడియాతోని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా వాళ్ళు పని చేస్తలేరు, నన్ను చేయనిస్తలేరు. నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు, పార్టీ తరపున ప్రజలకు హామీలు ఇచ్చింది నేనే, నెరవేర్చకపోతే ప్రశ్నించేది కూడా నన్నే. ఢిల్లీ వేదికగా మీడియా చిట్చాట్లో రేవంత్ బట్టబయలైన కాంగ్రెస్ గ్రూప్ తగాదాలు, రాహుల్తో భేటీ, గ్యాప్ లేదని చెప్పే ప్రయత్నం, కులగణన క్యాబినెట్పై చర్చించినట్టు వెల్లడి అంటూ ఇక్కడ చూడండి. నేను కుర్చీకి ఇట్లా వేసుకొని కూర్చుంటే నా ముందు కుర్చీ వేసుకొని కూర్చోండి అంటే వినటోళ్ళే లేరన్నాడు. ఈ మాట నేను ఎప్పుడు చెప్పింది తెలుసా? కరెక్ట్గా నెలన్నర కింద ఒకసారి నా పాత వీడియోలలో ఉంటుంది చూడుర్రి. రేవంత్ రెడ్డిని గుంజి కింద పడేయడానికి కొన్ని గ్రూపులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, తీసి కింద పెడదాం అంటే. ఆ గ్రూపులు కూడా ఎట్లా ప్రయత్నం చేస్తున్నాయంటే, మేము మా దాంట్లో ఎవ్వరమైనా సరే ముఖ్యమంత్రి అని మాత్రం గుంజిపాడేయరని చెప్పి ఆడ ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి ఎవరికన్నా ఒకరికి ఇయ్యండి, రేవంత్ రెడ్డిని మేము తట్టుకోలేకపోతా ఉన్నాం, రేవంత్ రెడ్డి ఇట్లా ఆయన ఒక్కడిగానే పని చేసుకుంటూ పోతా ఉన్నాడు, ఇండివిజువాలిటీ ఎక్కువ చూపిస్తూ ఉన్నాడు, మమ్మల్ని కలుపుకొని పోతలేడు, కాబట్టి మేమేదో అప్పుడంటే సపోర్ట్ చేసిన ప్రభుత్వంలోకి తీసుకురావడానికి, కానీ ఇప్పుడు మాత్రం అవసరం లేదు, ఇట్లాంటి వాడు ఉంటే పార్టీకి నష్టమవుతుంది, అందుకే తీసి పాడేసేరి, మా దాంట్లో ఎవరమైనా సరైన కాడికి సిద్ధమైపోయారు. ఇంట్లో 2-3 గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూపులని కూడా ఆ రోజు నేను క్లియర్గా చెప్పిన. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని దించడానికే ఉన్నారు తప్ప ప్రభుత్వాన్ని నడిపేయడానికి లేరు. లేక అవకాశం వచ్చింది 10 ఏళ్ల తర్వాత, మరి నడిపిద్దాము, ప్రజల మన్నలను పొందుదామని చూస్తలేరు. రేవంత్ రెడ్డిని దింపితేనే వాళ్ళ కళ్ళు సల్లారుతాయి అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పినా, అది కావాలంటే గతంలో చెప్పిన మాట ఉన్నది, ఇప్పుడు ఇలా ఆయన నోట్లకించి వస్తున్నటువంటి మాట. సరే, బయట జనబాహుల్యంలో ఉంది, ప్రచారంలో ఉన్నది, అది వేరే విషయం. కానీ మనకు కొంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఎవరో ఒకరు చెప్తారు కదా లోపల ఏమవుతుందో. ఆ ఏమయ్యే ముచ్చట్ని ఇవాళ బయట పెట్టిండు ఆయన డైరెక్ట్గా. చూసిరు కదా, నన్ను ఎవరు పని చేసుకొని ఇస్తలేరు. నేను అదే చెప్తా ఉన్నా, నువ్వు పని చేసుకొని ఇస్తలేరంటే నీకున్న గొప్ప అవకాశం నేను చెప్తా. ఇలా వాహిని టీవీ ఏంది, ఇక జర్నలిస్ట్ నరేష్ ఏంది, గాలి చెప్తే మేము వినాలన్నా అని అనుకుంటే పోయి బొందల కలుగురు, కానీ మేమేం చేయలేం. కానీ నేను ఒక గొప్ప మాట చెప్తా, నీకంటే వయసులో చిన్నోడిని, అనుభవంలో చిన్నోడిని, కానీ మనకు ఎరుకున్న కాడికి ప్రజలకి వెళ్ళి వస్తున్నటువంటి మాట నేను నీకు ఒకటి సూచన చేయదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కాబట్టి ఒక్కసారి చూడు, నీ చుట్టూ ఉన్నవాడు ఎవ్వడు కూడా నేను పని చేసుకొని ఇవ్వకపోతే, గతంలో PCC అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నీ చుట్టూ ఉన్నోళ్ళు నిన్ను పైసలు పెట్టి కొనుకొచ్చుకున్నావని చెప్పినా, లేదా నువ్వు తొక్కుకుంట పైకి వచ్చినవని చెప్పినా, లేదా ఎంతోమందిని ఇబ్బందులు పెట్టి మరి నువ్వు ఎదిగినవని చెప్పినా, పార్టీలో నువ్వు అసలు సీనియర్వి కాదు జూనియర్వి, నువ్వు ఎక్కడున్నానో అక్కడ ఉండాలని చెప్పినా, రకరకాలుగా వేధించినా, తిరిగి నిన్ను ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో సీట్లో కూర్చోబెట్టింది ఎవరు చెప్పాలనా? నీ చుట్టూ ఉన్న దద్దమ్మలు కాదు, నీ చుట్టూ ఉన్న సన్నాసులు కాదు, నీ చుట్టూ ఉన్న సుంటలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ సమాజం ఇచ్చింది నీకు అవకాశం. తెలంగాణ సమాజం నిన్నరా గుర్తించి కూర్చోబెట్టింది. దాన్ని నువ్వు మర్చిపోతా ఉన్నావు రేవంత్ రెడ్డి. నేను ఇలా నీకు ఇంతకంటే మంచి సూచన సలహా ఎవడు ఎప్పటిగా. ఇప్పుడు గనక నువ్వు ప్రజలను గనక, రైతులను గనక దగ్గర చేసుకో, నువ్వు ప్రజల మనిషివని పేరు తెచ్చుకో, నీ చుట్టుపక్కల ఉన్నోన్ని గాలి కొట్టిపడేస్తారు, కనిపించకుండా అది పోతారు వాళ్ళంతా కూడా. నేను చెప్తాను, నీకు పని చేసుకోవాలంటే నువ్వు ప్రజల కోసానికి ఆలోచన చేయి, రైతుల కోసానికి ఆలోచన చేయి. నీ ఎలా ప్రజా సమస్యలు ఏందో మాట్లాడు, ప్రజలను సమస్యలకు గురి చేయకు. ఇంతకంటే మంచి సూచన ఇంకొకటి లేదు. ప్రజలే గనక నీకు మద్దతుగా ఉంటే, ప్రజలే గనక నీకు సపోర్ట్ చేస్తే, ఇలా ఎవ్వడి పని చేయదు. నీ చుట్టుపక్కల ఉన్నోడు ఎవ్వడిని నిన్ను ఇబ్బంది పెట్టినా నిన్ను ఈక కూడా ఏమంటారు కదా, ఎంట్రుక కూడా బీకర్నిది, నిన్ను పీకి కింద పెట్టేటోడే లేడు. ఇది రాజశేఖర రెడ్డి అవలంబించిండు. నీకు చేతనైతే లేదు, లేదా నీకు తెలుస్తలేదు, చెప్పేటోడు చక్కగా లేడు. నీకు ఉన్నటువంటి గొప్ప అవకాశం, నీ చుట్టూ ఉన్నోళ్ళు నేను ఇబ్బంది పెట్టినప్పుడు నీకు ఉన్నటువంటి గొప్ప అవకాశం, ప్రజలను నమ్ముకో, ప్రజలను ఏం కావాలో ప్రజల కోసం చూడు. నువ్వు ప్రజా మనిషిగా పేరు తెచ్చుకో, నువ్వు ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకో. ఆనాడు ముఖ్యమంత్రిగా ఎక్కించింది కూడా ఏ ప్రజలైతే ఎక్కించిండ్రో, ఇలా అదే ప్రజలు నిన్ను గుండెలో పెట్టుకోవడానికి ఈ కారణం ఉంటుంది, ఇదే అవకాశం ఉంటుంది.
నీ చుట్టూ ఉన్నోడిని నువ్వు ఇబ్బంది పెడతా ఉన్నాడని చెప్పినప్పుడు దానికి సొల్యూషన్ కూడా వెతుక్కోవాలి. నువ్వు వాళ్ళని మంచి చేసుకుంటా, వాళ్ళని ఏదో రోజు బుద్గరించుకుంటా, లేకపోతే గద్వలు పట్టుకుంటా, అన్న రాయే, అన్న కూసోయే, అన్న పోదాం పాయే, అన్న ఏమంటవే అనుకుంటా దొంగలను కాదు నమ్ముకోవాల్సింది, ప్రజలను నమ్ముకో. రేవంత్ రెడ్డి బాగుపడతావు. ప్రజలకు ఏం కావాలో చూసుకో. వాళ్ళు నిన్ను పైన నెత్తి మీద పెట్టుకుంటారు, వాళ్ళు నీకోసానికి ఆలోచన చేస్తారు. ప్రజలల్లో కనుక ఉంటే నిన్ను దింపే మొగోడే లేడు కాంగ్రెస్లో, నేను చెప్తా ఉన్నా. నువ్వు ఇచ్చిన మాటలు నెరవేర్చే శక్తి కనుక నీకుంటే, ఆ పరిస్థితి కనుక వస్తే నిన్ను దించే మొగోడే లేడు కాంగ్రెస్లా. ఇంతకంటే మంచి సూచన సలహా ఎవడు చేయడు, నీ పార్టీ వాడు కూడా చేయడు, నీ పార్టీ వాడు కూడా చేయడు. వానికొకటి ఉంటుంది లోపల దుగ్ధ, వానికొకటి ఉంటుంది వీడైంది నిన్న మొన్న వచ్చి ఇదే ఉంటుంది. ఎప్పుడు వచ్చినా మన కాదన్నట్టు ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు నువ్వు వచ్చినావు, నిలబడ్డావు, కష్టపడ్డావు, కొట్లాడినావు, మీదికి ఎక్కినావు. మరి ఎక్కినందుకు నువ్వు చేయాల్సింది ఏందో చేస్తే ప్రజలలో కనుక ఉంటే కనుక నిన్ను పీకటోడు లేడని నేను చెప్తా ఉన్నా. ఇలా నీ చుట్టుపక్కల నీ ఇబ్బంది పెట్టేటోడు కూడా గాలి కొట్టుకుపోతారు. ఎవడైనా కూడా ఎవడేం చేయలేడు. కాబట్టి అటువైపుగా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ డిక్లరేషన్లన్నీ ఉత్తముచ్చట్లే, హస్తం పాలనలో సామాజిక న్యాయం బట్టి మాటే. రాహుల్ చెప్పేది ఒకటి, ఆచరించేది మరొకటి. ఉదయపూర్ నుంచి కామారెడ్డి వరకు అదే తీరు అంటూ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ల ముచ్చట మనం ఒక రోజు పెట్టుకోవచ్చు. డిక్లరేషన్లు మొత్తం వాళ్ళు ఏమేమి ఇచ్చారు, బీసీ డిక్లరేషన్ ఏంది, యువ డిక్లరేషన్ ఏంది, రైతు డిక్లరేషన్ ఏంది, విద్యార్థి, ఇట్లా విపరీతంగా ఉన్నాయి డిక్లరేషన్లు. అయితే ఆ డిక్లరేషన్లకు సంబంధించి ఇందాక నేను అదే చెప్పిన, నువ్వు చెప్పినవన్నీ చేసుకుంటా పోతే నిన్ను కనీసం టచ్ చేసినోడు కూడా ఉండడు నీ పార్టీలో. ప్రజలు చూసుకుంటారు, నేను ఇబ్బంది పెట్టినోని ప్రజలు చూసుకుంటారు. మీరు ముందు డిక్లరేషన్లన్నీ కూడా కంప్లీట్ చేసి మరి ఆనాడు ఎంతో గొప్పగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి చెప్పించినప్పుడు ఏమైంది? ఇలా నేను ఎన్నుకున్నది ప్రజలే, నేను అక్కడ పెట్టింది ప్రజలే, నేను నమ్మి అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగా నువ్వు పనిచేస్తే నిన్ను ఎవడూ టచ్ చేయలేడు, నీ అధిష్టానం కూడా టచ్ చేయలే. వైఎస్ఆర్ ఎట్లయిండు? వైఎస్ఆర్ని కనీసం టచ్ కాదు కదా, ఒక సీటు పలానా వాళ్ళకి ఇయ్యు అని చెప్పడానికి కూడా అధిష్టానానికి ధైర్యం లేకుంటుండే. ఇక్కడ ఉన్నాడు కూడా పోయాడు చెప్పుకోవడానికి, ఏదైనా పోతే కూడా పోయి వైఎస్ఆర్ దగ్గరనే మాట్లాడకపోయాడు, ఏం లేదని చెప్పే కాలం ఉంటుండే. ఇవాళ అట్లా లేదు. ఇక్కడ ఓడిపోతాడు, అక్కడ ఓడిపోతాడు, ఇటకెళ్ళి ఓడిపోతాడు, అటకెళ్ళి ఓడిపోతాడు, పోయి చెప్తారు, వాళ్ళు ఇట్లా అంటారు, మీ మధ్య గ్యాప్ వస్తుంది. ఇదంతా కథ ఏందా? నేను చెప్పేది ప్రజానాయకుడు అయితే కనుక ప్రజల పేరుంటే ఎవరిని ఏం పీకలేడు. ఇవన్నీ ఉత్తయ్య మధ్యలే అన్నీ కూడా. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న, నేను సురేష్ అన్న, మాది పేరువాడ, ఇది మహబూబాద్ జిల్లా. అన్న చెప్పండి అన్న. అన్న నమస్తే అన్న. పెద్దన్న నమస్తే అన్న. నేను ఇప్పుడు రెండోసారి అన్న నీతో మాట్లాడడం. అన్న చెప్పండి అన్న. అన్న ఇది మా భార్యకి 2,30,000 ఉందన్న. ఓకే. నాకు 1,27,000 ఉంటే నేను లోన్ అంటే ఈ 5 సంవత్సరాలు దాటి ఉన్నదన్న నాది లోన్. ఓకే. అయితే నేను కట్టేసిన. ఓకే. ఇక నా పాత లోన్ ఉందని ఆ లోన్ నెంబర్ తీసేసి కొత్త నెంబర్తో మళ్ళీ నేను లోన్ తీసుకున్నా, కొత్త నెంబర్తోనే. ఓకే. అయితే ఇప్పుడు మా భార్య ఉంది కదా అన్న. అవును. మా భార్య పేరు మీద ఉన్నది. బ్యాంక్ వాళ్ళు, కెనరా బ్యాంక్ వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తున్నారు. ఓకే. అంటే హెడ్ ఆఫీస్